బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బయటకు వెళ్లే టైంలో మాట్లాడారు కవిత. ఇది ముమ్మాటికి ఇల్లీగల్ కేసని, పొలిటికల్ కారణాలతోనే అరెస్టు చేశారని విమర్శించారు కవిత. లిక్కర్ కేసులో సీబీఐ కూడా తన స్టేట్మెంట్ ఇప్పటికే తీసుకుందని చెప్పారు. ఇవాల్టితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఉదయం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు ఈడీ ఆఫీసర్స్. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని, అందుకే జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు లాయర్ కోరారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. అందుకే కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరారు ఈడీ ఆఫీసర్స్. ఇక మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ దగ్గర కొత్తగా ఏమీ లేవన్నారు ఆమె తరపు న్యాయవాది రాణా. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి కాదన్నారు. కోర్టులో కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. అయితే కోర్టులో కవిత నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని చెప్పారు కవిత తరపు న్యాయవాది. కోర్టులో కవితను కలిసి మాట్లాడారు ఆమె భర్త, మామ. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది కదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కూడా పొడిగించారు. ప్రస్తుతం ఈ రోజుతోటి కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలోనే ఈడీ మరొకసారి జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెన్షన్ చేయాల్సిందిగా 14 రోజుల పాటు కస్టడీని పొడిగించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించి కేసు పురోగతిలో ఉంది. ఇప్పుడు కనుక కస్టడీ కనుక పొడిగించినట్లయితే దీనిపైన ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక కవిత తరఫున కూడా వాదనలు వినిపిస్తూ కొత్తగా ఎలాంటి అంశాలు కస్టడీ పొడిగింపుకు సంబంధించి ఎలాంటి గ్రౌండ్స్ను ఈడీ తరఫున న్యాయవాదులు చూపించట్లేదు. దీనికి సంబంధించి కస్టడీని వ్యతిరేకిస్తూ కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దాంతోపాటు కవితను మాట్లాడేందుకు ఒక 2 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ఇటు న్యాయమూర్తి కావేరి బవేజా అంగీకరించలేదు. అప్లికేషన్ దాఖలు చేసుకోవాల్సిందిగా సూచించారు. నిందితులు నేరుగా కోర్టులో మాట్లాడేటువంటి అవకాశం ఉందంటూ కోర్టుకు తెలిపినప్పటికీ ఆమెను మాట్లాడేందుకు అనుమతిని అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ టైం జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత ప్రవేశపెట్టేటువంటి సమయంలో మాట్లాడేందుకు అనుమతిని సంబంధించినటువంటి అప్లికేషన్ దాఖలు చేయాల్సిందిగా సూచించారు. అలాగే కోర్టులోనే ఉన్నటువంటి కవిత భర్త అనిల్, అలాగే ఆమె మామ ఇద్దరిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాల్సినంటూ అప్లికేషన్ మూవ్ చేయడంతో వారిద్దరి కోర్టు అనుమతితోటి కోర్టు హాల్లోనే వారిద్దరిని కలిశారు. అయితే కొన్ని కీలకమైనటువంటి అంశాలను కవిత కొద్దిసేపటి క్రితమే జైలుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ని అయితే చేశారు. సిబిఐకి సంబంధించిన సిబిఐకి సంబంధించిన అధికారులు జైల్లో తన స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్టుగా కవిత తెలిపారు. దాంతోపాటు అడిగిన క్వశ్చన్సే, అంటే ఈడీ మొదటి నుండి ఏవైతే క్వశ్చన్స్ అడిగిందో అవే ప్రశ్నలు ఈ కేసుకు సంబంధించి సిబిఐ కూడా అవే ప్రశ్నలు అడిగినట్టుగా కవిత స్పష్టం చేశారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ఇది ఇల్లాజికల్గా ఈ కేసుని ఫ్రేమ్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా కవిత చేశారు. కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను టార్గెట్గా చేసుకొని ఈ కేసుని ఇరికించారు అనేటువంటి ఆరోపణలు కవిత చేశారు. న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా గతంలో మొదటిసారి కోర్టులో హాజరుపరిచినటువంటి క్రమంలో అప్పటి నుంచి కూడా కవిత ఈ కేసుకు సంబంధించి ఇది
మనీ లాండరింగ్ కాదు, కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసు. ఈ కేసుకు సంబంధించి కావాలనే కుట్రపూరితంగానే విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఇరికించారనేటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా తాజాగా కవిత ఆమెకు సంబంధించినటువంటి అరెస్ట్ పైన కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు ఆమె ఆ విధంగా స్పందించారు. ఇల్లాజికల్గానే ఈ కేసుకు సంబంధించి ఫ్రేమింగ్ అంతా కూడా చేశారు. అడిగిన క్వశ్చన్లనే అడుగుతూ ఉన్నారు తప్ప కొత్తగా ఎలాంటి ప్రశ్నలు కూడా అడగట్లేదు. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అందరిని ఇరికిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కవిత చేశారు. దీనికి సంబంధించినటువంటి కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లోనే కోర్టు ఆదేశాలతోటి మరొకసారి తీహార్ జైలుకి కవితను తరలిస్తారు. ఈ నెల 23 వరకు కూడా కవిత తీహార్ జైల్లోనే ఉండబోనున్నారు. అయితే ములాఖాతులకు సంబంధించి ఇప్పటికే వారానికి 2 రోజులు కవితను కలుస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు. ఇప్పటి నుంచి కూడా సేమ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కూడా ఇంప్లిమెంటేషన్లోనే ఉంటాయి. ఫుడ్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇతర ఆమె కోరినటువంటి బుక్స్కి సంబంధించి గతంలోనే అవి అందించేందుకు వెసులుబాటు అనేది కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా మార్పులు ఉంటే మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ రాబోతోంది. ఆర్డర్ కాపీలో ఏదైనా మార్పులు ఉంటే కవితకు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి వెసులుబాట్ల విషయంలో ఏదైనా మార్పులు ఉంటే ఆర్డర్ కాపీలో మరి కాసేపట్లోనే క్లారిటీ వస్తుంది. కవితకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఈ నెల 23 వరకు కూడా కవిత తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. దానికంటే ముందు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. గతంలో కూడా కోర్టు ముందు హాజరుపరిచేటువంటి క్రమంలో ఇలాంటి కామెంట్స్ అయితే చేశారు. కవితకు సంబంధించి పొలిటికల్ మోటివేటెడ్ తోటే పొలిటికల్ వెండట్టాలో భాగంగానే ఈ కేసులో తనను ఇరికించారు అనేటువంటి ఆరోపణలు అయితే కవిత చేస్తూ వచ్చారు. జ్యోతి.